హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లెట్స్ లెర్న్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ విత్ ప్రశంస. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చినటువంటి బెల్ ఐకాన్లో ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించేటువంటి లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు పొందగలరు. థ్యాంక్ యూ. ఓకే, మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నాము అంటే కీబోర్డ్లో ఉండే కీస్ అనేవి హౌ మెనీ టైప్స్, హౌ టు డివైడ్ ఇంటూ కీబోర్డ్ కీస్. ఓకే, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామంటే అవి 6 టైప్స్ అని చెప్పుకున్నాము. ఆ 6 టైప్లో ఫస్ట్ ఏమని చెప్పుకున్నాము అంటే ఫంక్షన్ కీస్ అని చెప్పుకున్నాం. ఫంక్షన్ కీస్. సో ఈ ఫంక్షన్ కీస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే F1 నుంచి F12 వరకు ఉంటాయని చెప్పుకున్నాం. సో అయితే ఈ F1 నుంచి ఇటువంటి ఇక్కడ ఉంది కదా, ఈ రోలో ఉండే వాటినే ఫంక్షన్ కీస్ అంటాం. ఆల్రెడీ మీకు చెప్పాను స్టాండర్డ్ కీబోర్డు, మల్టీమీడియా కీబోర్డు అని. స్టాండర్డ్ కీబోర్డ్లో అయితే 104 to 110 కీస్. ఇక్కడ ఏవైతే కీస్ ఉన్నాయో వీటన్నిటిని స్టాండర్డ్ కీబోర్డ్ కీస్ అంటాం. బట్ ఈ పైన ఏవైతే ఉన్నాయో చిన్నగా కనిపిస్తున్నాయి చూడండి, ఈ పైన ఏవైతే ఉన్నాయో ఈ పైన ఉండే కీస్ని ఏమంటామంటే మల్టీమీడియా కీబోర్డ్ అంటాం. మ్యూట్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, నెక్స్ట్, ప్రీవియస్, స్టాప్, ప్లే ఆర్ పాజ్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అంటే మల్టీమీడియాకి సంబంధించిన కీస్ అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చేసరికి F1 నుంచి F12 వరకు అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు F1 అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఈ F1 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే హెల్ప్. F1 అనేది హెల్ప్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి యూజ్ అవుతుంది. అది MS Word లో కావచ్చు, ఇంటర్నెట్ లో కావచ్చు, ఎక్కడైనా సరే మనం F1 ని క్లిక్ చేయగానే హెల్ప్ అనే బాక్స్ అనేది ఆప్షన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ F2 అనేది ఎందుకు యూజ్ అవుతుంది? F2 అనేది టు రీనేమ్ ద ఫైల్ ఆర్ ఫోల్డర్. ఏదైనా ఫైల్ కానీ ఫోల్డర్ ని కానీ రీనేమ్ చేయడానికి ఈ F2 అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉండేది F3 అండి. ఈ F3 అనేది జనరల్ గా ఎందుకు మనం యూజ్ చేస్తాము అంటే సెర్చ్ ఆప్షన్, సెర్చ్ టు ఓపెన్ సెర్చ్ ఆర్ ఫైండ్ ఆప్షన్. సెర్చ్ ఆప్షన్ ని లేదా ఫైండ్ ఆప్షన్, ఏదైనా ఒక ఫైల్ ని వెతకాలి అంటే ఒక సెర్చ్ ఆప్షన్ కానీ ఫైండ్ ఆప్షన్ కానీ మనకు అవసరం అవుతుంది. ఆ ఆప్షన్ ని మనం ఓపెన్ చేయాలి అంటే F3 బటన్ ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఉండే F3 బటన్ ని క్లిక్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ F4. జనరల్ గా F4 అనేది డెస్క్టాప్ ఓపెన్ అయి ఉండేటప్పుడు ఏ విధంగానూ యూజ్ అవుదండి. బట్ ఇది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే F4 అనేది ఆల్టర్నేట్ కీ అంటాం. ఈ ఆల్ట్ కీని యూజ్ చేసి F4 ని కనుక క్లిక్ చేస్తే ఎగ్జిట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ ఓకే అవుతుందండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ జనరల్ గా ల్యాప్టాప్స్ ఏమైనా యూజ్ చేసామనుకోండి, రీసెంట్ గా ఈ ల్యాప్టాప్స్ ని యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే నార్మల్ డెస్క్టాప్ పైన కనుక మన F4 ని క్లిక్ చేసినట్లయితే మిర్రర్ స్క్రీన్ వస్తుందండి. ఈ మిర్రర్ స్క్రీన్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన ల్యాప్టాప్ నుంచి ఏదైనా మనం టీవీకి కానీ లేదు అంటే మన ల్యాప్టాప్ నుంచి ప్రొజెక్టర్ కానీ కనెక్షన్ చేయాలి అంటే ఈ మిర్రర్ స్క్రీన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, దానికి జనరల్గా ఈ ల్యాప్టాప్స్ లో ఓన్లీ F4 కీని యూజ్ చేస్తారు. లేదు ఆల్ట్ F4 ని కనుక యూజ్ చేసినట్లయితే ఎగ్జిట్ ఆప్షన్, ఏవైనా ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉంటే క్లోజ్ అవ్వడానికి, ఒకవేళ కంప్యూటర్ ని షట్టింగ్ డౌన్ చేయాలంటే ఈ ఎగ్జిట్ ఆప్షన్ ని యూజ్ చేయాలి. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ F5 అండి. ఈ F5 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే రీఫ్రెష్ ద కంప్యూటర్ ని రీఫ్రెష్ చేయడానికి, లేదు అంటే ఏదైనా వెబ్ ఆప్షన్ కానీ ఓపెన్ చేసి ఉన్నాం అనుకోండి, వెబ్ బ్రౌజర్ అనేది ఓపెన్ అయి ఉండేటప్పుడు బ్రౌజర్ ని రీలోడ్ చేయడానికి. సో ఈ రీలోడ్ ఆప్షన్ అనేది ఇలా ఉంటుందండి. ఇలా ఉంటాం, మన మొబైల్లో ఇస్తాడు కదా రీలోడ్ అని. సో ఆ రీలోడ్ ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి కానీ ఈ F5 అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండేది ఏంటి అంటే F6 అండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పే ప్రతి ఒక్క లైన్ టు లైన్, పిన్ టు పిన్ బిట్స్ అండి. ఏ ఒక్కటి మిస్ అయినా బిట్ మనకు మిస్ అయిపోతుంది. ఎక్కడ కూడా దయచేసి మిస్ చేయొద్దు.
ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ చూడండి, లేదు అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి ఏమైనా సొల్యూషన్స్ చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ F6. ఈ F6 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే వెబ్ సిరీస్. జనరల్గా ఈ F6 అనేది నార్మల్గా దేనికి యూజ్ అవుతుంది, వెబ్ సిరీస్లో వెబ్సైట్ కనుక ఓపెన్ చేసినట్లయితే లేదా బ్రౌజర్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ బ్రౌజర్లో మనకి ఏమవుతుంది అంటే యూఆర్ఎల్ ఉంటుంది కదా, యూఆర్ఎల్ అంటాం. ఈ యూఆర్ఎల్ అనేది ఏంటి అంటే HTTP అనే దీంతో ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్కి వెళ్ళేటప్పుడు దీనికోసం నేను చెప్తాను, సమ్ వెబ్సైట్ తాలూకా నేమ్. ఓకే, google.com లేకపోతే సమ్ ఎక్సెట్రా ఏదో ఒక వెబ్సైట్ నేమ్ అనేది ఉంటుంది. ఈ యూఆర్ఎల్ని సెలెక్ట్ చేయడానికి అక్కడ ఏదైతే ఉందో యూఆర్ఎల్ దాన్ని సెలెక్ట్ చేయడానికి F6ని ఓపెన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ F7 అండి. ఈ F7 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఈ F7ని మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే MS వర్డ్లో యూజ్ చేస్తామండి. MS వర్డ్ నార్మల్గా అయితే ఇది ఏ యూజ్ లేదండి మామూలు డెస్క్టాప్ పైన. బట్ MS వర్డ్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్, ఈ స్పెల్లింగ్ లేదా గ్రామర్ని చెక్ చేయడానికి F7ని మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ F8 అండి. F8 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సిస్టమ్ స్టార్ట్ చేసేటప్పుడు సేఫ్ మోడ్లో స్టార్ట్ చేయడానికి. సేఫ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సేఫ్ మోడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే హార్డ్వేర్, మన నెట్వర్కింగ్ కానీ హార్డ్వేర్ కానీ నేర్చుకునేటప్పుడు ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఆ సేఫ్ మోడ్లో సిస్టమ్ని ఓపెన్ చేయడానికి. దాంతోపాటుగా MS వర్డ్లో అయితే సెలెక్ట్ ఆల్, మనం టైప్ చేసే మొత్తాన్ని ఒకేసారి సెలెక్ట్ చేయడానికి ఈ F8ని మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, MS వర్డ్లో అయితే. F9 అనేది మ్యాక్సిమం నో యూజ్ అండి, కానీ దాన్ని షార్ట్ కట్ రూపంలో షిఫ్ట్ కానీ కంట్రోల్ కానీ అలాంటివి ఏవైనా యూజ్ చేసి చేయొచ్చు. బట్ ప్రెసెంట్ అయితే దీనివల్ల జనరల్గా ఏ యూజ్ లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ F10 అండి. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి అన్ని కూడా. ఓకే, F10. ఈ F10 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి షిఫ్ట్ ప్లస్ F10 కనుక ఓపెన్ చేసినట్లయితే షిఫ్ట్ ప్లస్ F10 లేదా మనం ఇంకా బయోస్ సెటప్ చేసేటప్పుడు F10 అనేది సేవ్ చేయడానికి యూజ్ అవుతుందండి. షిఫ్ట్ ప్లస్ F10 కనుక క్లిక్ చేస్తే ఓపెన్ ఆప్షన్ ఏదైనా ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా ఉంటే ఒక ఆప్షన్ అనేది ఓపెన్ అవ్వడానికి, సపోజ్ ఎడిట్ ఆప్షన్ కానీ, ఓకే, లేదు ఫైల్ ఆప్షన్ కానీ, లేదు వ్యూ ఆప్షన్ కానీ, లేదా ఏదో ఒక ఆప్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అలా కాకుండా ఓన్లీ F10 ఉందనుకోండి, బయోస్ చేసేటప్పుడు ఇది కూడా హార్డ్వేర్లో మనకు తెలుస్తుందండి. బయోస్ కోసం ఆ బయోస్ చేసేటప్పుడు సేవ్ చేయడానికి ఈ F10 అనే ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. F11 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫుల్ స్క్రీన్ అండి, ఫుల్ స్క్రీన్. ఓకే, అండ్ నెక్స్ట్ F12 అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే జనరల్గా MS వర్డ్ అనే కాదు, MS ఆఫీస్లో ఏం చేసినా సరే F12 అనేది సేవ్ యాజ్ అని చెప్తారండి. సేవ్ యాజ్. ఈ సేవ్ యాజ్ డిఫరెన్స్ ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఓకే, మనం ఫంక్షన్ కీస్ కోసం ఎంతవరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ న్యూమరికల్ కీస్ ఆర్ నంబర్ కీస్ అని చెప్పుకున్నాం. సో ఇవి ఏంటి అంటే 0 to 9 ఉంటాయండి. ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే మనం టైప్ చేసేటప్పుడు, మనం ఏదైనా ఒక డాటాని టైప్ చేసేటప్పుడు ఆ డాటాలో ఏవైనా నెంబర్స్ అవసరమైతే ఆ నెంబర్స్ని టైప్ చేయడానికే ఈ న్యూమరికల్ కీస్ యూజ్ అవుతాయి. సో ఇక్కడే మీకు ఇంకో కీస్ కోసం చెప్తున్నాను, మ్యాథమెటికల్ కీస్ లేదా మ్యాథమెటికల్ కీబోర్డ్. సో ఈ మ్యాథమెటికల్ కీబోర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఆ మ్యాథమెటికల్ కీ పార్ట్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఇవి న్యూమరికల్ కీస్ అండి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి న్యూమరికల్ కీస్.
ఇక్కడ ఏదైతే ఉందో ఈ బాక్స్, దీన్ని మ్యాథమెటికల్ కీబోర్డ్ అంటాం. అయితే ఈ మ్యాథమెటికల్ కీబోర్డ్ అనేది ఎందుకు ఇక్కడ యూజ్ అవుతుంది అంటే, ఈ మ్యాథమెటికల్ బాక్స్ అనేది ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి ఈ మ్యాథమెటికల్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. అయితే ఈ నెంబర్ కీస్ లో ఉండేవి మనం టైప్ చేసేటప్పుడు ఈ మ్యాథమెటికల్ కీబోర్డ్ లో ఉండేవి అవ్వా అంటే అవుతాయండి. కాకపోతే మనం ఇలా టైప్ చేసే స్పీడ్ లో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు దగ్గరగా ఉంటుంది. మళ్ళీ ఇలా మనం టైప్ చేయడానికి మనకు ఒక ఆప్షన్స్ ఉంటాయండి, ASDF అని, సెమీకోలన్ LKJ అని. సో ఇలా పెట్టి ఇలా టైప్ చేస్తూ ఉండి మధ్యలో మళ్ళీ ఫింగర్స్ తీసేసి ఇక్కడ నెంబర్స్ కొట్టాలంటే మనకి టైం టేకెన్ అండి. ఆ టైం టేకెన్ కాకుండా చాలా సింపుల్ గా టైప్ చేయడానికి ఇక్కడ ఉన్నాయి. ఏవైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు అప్పుడు ఈ కీబోర్డ్ ని ఈ బాక్స్ ని యూజ్ చేస్తాం. అండర్స్టాండ్? అదే డిఫరెన్స్ అండి. అందుకే ఈ రెండింటిని ఇలా ఒకేసారి చెప్పడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ వీటితో పాటుగా నెక్స్ట్ ఉండేవి కర్సర్ కంట్రోల్ కీస్. కర్సర్ కంట్రోల్ కీస్ వీటినే మనం 3 పేర్లతో పిలుస్తామని చెప్పాను. యారో కీస్, కర్సర్ కంట్రోల్ కీస్, నావిగేషన్ కీస్. సో ఇలా చెప్పుకుంటాము. ఇవి ఎలా ఉంటాయంటే అప్ యారో, డౌన్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో. ఈ 4 యారో కీస్ ని కూడా కర్సర్ కంట్రోల్ కీస్ లేదా యారో కీస్ లేదా నావిగేషన్ కీస్ అంటాం. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైనా సెలెక్ట్ చేసి ఉంటే ఒక ఫైల్ ని, ఆ ఫైల్ నుంచి క్రిందన ఏవైనా ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఉంటే వాటి పైకి మూవ్ చేయడానికి డెస్క్ టాప్ పై, లేదు ఏదైనా ఒక వర్డ్ డాక్యుమెంట్ లో కర్సర్ ని ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి కానీ ఒక డిజిట్ ఏంటంటారంటే, ఓకే ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసేటప్పుడు రాసాము, సపోజ్ వర్డ్ అని రాసేటప్పుడు ఈ డిజిట్ లో ఉండే కర్సర్ ని ఇక్కడ నుంచి ఇటువైపు కానీ ఎటువైపు మూవ్ చేయాలన్నా ఈ కర్సర్ కంట్రోల్ కీస్ లేదా నావిగేషన్ కీస్ ఉపయోగించి మనం మూవ్ చేయొచ్చు. క్యారెక్టర్స్ ని మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కర్సర్ ని మూవ్ చేయడానికి క్యారెక్టర్స్ కి ఎటువైపు వెళ్ళాలా అనేది, లేదు పై లైన్ కి కానీ, లేదు ఇంకా క్రింద లైన్స్ ఉంటే క్రింద లైన్ కి కానీ రావాలి అంటే యారో కీస్ ని యూజ్ చేసి మనం ఈజీగా మూవ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చే బిట్ ఏంటి అంటే, కర్సర్ కి లేదా యారో కీస్ గల మరొక పేరు ఏంటి అని అడగొచ్చు. ఓకే. నావిగేషన్ కీస్ అనగానేమి అని అడగొచ్చు. ఓకే. కర్సర్ కంట్రోల్ కీస్ అనేవి కీబోర్డ్ లో ఎక్కడ ఉంటాయి అనేది అడగొచ్చు. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ కూడా. ఓకే. అండ్ నెక్స్ట్ స్పెషల్ కీస్ అండి. ఓకే. ఇక్కడ ఆల్ఫాబెటికల్ కీస్ అండి. ఈ ఆల్ఫాబెటికల్ కీస్ అనేవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి అంటే, మనం ఏదైనా డేటాని టెక్స్ట్ రూపంలో, టెక్స్ట్ రూపంలో కంప్యూటర్కి అందించడానికి ఈ ఆల్ఫాబెటికల్ కీస్ అనేవి యూజ్ అవుతాయండి. ఈ ఆల్ఫాబెటికల్ కీస్ ఎన్ని ఉంటాయంటే A to Z 26 ఉంటాయండి. సో మనం టైప్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ ఎలా పడతాయి సార్ అంటే, దాన్ని ముందుగా మనం నేర్చుకుంటాం, దానికి ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి అనేది. ఓకే. ఈ ఆల్ఫాబెటికల్ కీస్ A to Z ఉంటాయి. A to Z అనేవి ఎప్పుడు కూడా లైన్ లో అమరి ఉండవు. ఎందుకు? అందరికి అదే క్వశ్చన్. A to Z కీస్ లైన్ లో ఎందుకు అమరి ఉండవు? ఒకే లైన్ లో ఎందుకు ఉండవు అంటే, మనం టైప్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అనేసి ఆ కీబోర్డ్ ని ఆ విధంగా అమర్చడం జరిగింది. ఓకే. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇప్పటి నుంచి చెప్పబోయే లెసన్ కంటిన్యూస్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏదైతే పాయింట్స్ చెప్తున్నానో అన్ని కూడా ఇంపార్టెంట్ అని మిస్ అవ్వకుండా వినండి. ఓకే. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాటినే స్పెషల్ కీస్ అంటున్నాం. స్పెషల్ కీస్. ఈ స్పెషల్ కీస్ ఏంటి? ఈ స్పెషల్ కీస్ ఏంటి అంటే, ఫస్ట్ కీ అండి, ESC అని ఉంటుంది కీబోర్డ్ లో, దాన్నే ఎస్కేప్ అని చదువుతున్నాము. ఏంటి? ఎస్కేప్ అని చదువుతున్నాము. ఈ ఎస్కేప్ అనేది ఏంటి అంటే, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద సబ్ ప్రోగ్రామ్, టు ఎగ్జిట్ ఫ్రమ్ ద సబ్ ప్రోగ్రామ్ అంటే, సపోజ్ విండో స్టార్ట్ ఓపెన్ చేసాం అనుకోండి, దాని నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే డైరెక్ట్ గా క్లోజ్ చేయక్కర్లేదు, ఎస్కేప్ క్లిక్ చేస్తే సరిపోద్ది. లేదు ఒక
ఏదైనా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో ఎంఎస్ వర్డ్ అనేది చేస్తూ ఉన్నాం అనుకోండి, చేసేటప్పుడు ఒక ఫైల్ మెనూ కానీ ఎడిట్ మెనూ కానీ ఏదో ఒక మెనూను ఓపెన్ చేసాం అనుకోండి, ఆ మెనూ నుంచి మనం బయటికి రావాలి అంటే ఎస్కేప్ కీని ప్రెస్ చేస్తే వచ్చేస్తాం. లేదు సపోజ్ మనం ఏదైనా క్లోజ్ చేసేటప్పుడు మనకు బాక్స్ వస్తుంది అని చెప్పాను, ఆ బాక్స్ ని ఏమని చెప్పాను, డైలాగ్ బాక్స్ అంటారని చెప్పాను. ఏమని చెప్పుకున్నాం, డైలాగ్ బాక్స్. ఈ డైలాగ్ బాక్స్ ని ఇక్కడ నుంచి ఎస్కేప్ చేయాలి అంటే ఓకే కానీ క్యాన్సిల్ కానీ ఓకే అవి క్లిక్ చేయాలి. అవి కాకుండా డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ నుండి ఎస్కేప్ కీని కనుక ప్రెస్ చేస్తే మనకి ఆ డైలాగ్ బాక్స్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఓకే, అది ఎస్కేప్ కీ. అండ్ నెక్స్ట్ కీ వచ్చేసి ట్యాబ్ అండి. ట్యాబ్, ఈ ట్యాబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఈ ట్యాబ్ కీ అనే సింబల్ అండి, ఇది ట్యాబ్ కీకి. ఈ ట్యాబ్ కీని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా డేటాని టైప్ చేసేటప్పుడు సర్టెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, సర్టెన్ డిస్టెన్స్ ఓడికి మధ్యన నాకు ఇంత గ్యాప్ కావాలి, ఓకే, అలాంటి గ్యాప్ ను మెయింటైన్ చేయడానికి ఏం యూజ్ అవుతుంది అంటే మనకి ట్యాబ్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రెజ్యూమ్ టైప్ చేసాం అనుకోండి, రెజ్యూమ్ టైప్ చేసేటప్పుడు ఫస్ట్ నేమ్ టు కాలం పెడతామండి. సో ఇంత డిస్టెన్స్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ ఫాదర్ నేమ్ అని రాసేటప్పుడు మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇక్కడ కంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వచ్చిందండి. సో ఆ గ్యాప్ ని ఈక్వల్ చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ ఫాదర్ నేమ్ అని రాసి కాలమ్స్ ని ఇక్కడ పెట్టాలండి. ఇక్కడ వరకు రావాలి అంటే మనం దేని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ట్యాబ్ ని యూజ్ చేస్తే సర్టెన్ డిస్టెన్స్ అన్ని ఒక లైన్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేమ్ రాసేటప్పుడు ఇక్కడ అన్ని కూడా ఒకే రోలో రావాలి అంటే అప్పుడు కూడా మనం ఒక ట్యాబ్ నిచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా మనం టైప్ చేస్తూ ఉంటే మనకి ఆ రెజ్యూమ్ అనేది ఒక లైన్ గా ఉండి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ఈ ట్యాబ్ ని ఇంకా దేనికి యూజ్ చేయొచ్చు అంటే షిఫ్ట్ పట్టి ట్యాబ్ కనుక క్లిక్ చేసాం అనుకోండి, షిఫ్ట్ ని యూజ్ చేసి ట్యాబ్ ని యూజ్ చేస్తే మనకి ఏవైతే క్రిందన టాస్క్ బార్ లో ఆల్రెడీ ఓపెన్ చేసిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ ని మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు అండి, దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఆ ఫైల్ విండోని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ ఓపెన్ చేసుకోవడానికి ఏం యూజ్ అవుతుంది అంటే ట్యాబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ షిఫ్ట్. ఓకే, అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ ట్యాబ్ తర్వాత ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, క్యాప్స్ లాక్. ఏంటి, క్యాప్స్ లాక్. సో ఏంటి సార్ ఈ క్యాప్స్ లాక్? ఈ క్యాప్స్ లాక్ అనేది ఏంటి అంటే క్యాపిటల్ లెటర్స్ మనం టైప్ చేసేటప్పుడు అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ లో రావాలి అంటే ఈ క్యాప్స్ లాక్ కీని మనం యూజ్ చేయాలి. అయితే ఈ క్యాప్స్ లాక్ కీని యూజ్ చేయకపోతే ఏంటవుద్ది అంటే మనం టైప్ చేసిన లెటర్స్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ లో వస్తాయి. ఓకే, అండర్స్టాండ్. సో ఇవి నాకు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో రావాలి, మిగతావన్నీ స్మాల్ లో రావాలి. అప్పుడు ఏం చేయాలి? సో అప్పుడు ఏం చేయాలంటే క్యాప్స్ లాక్స్ ని ఆన్ చేసి ఫస్ట్ లెటర్ ని టైప్ చేసి మళ్ళీ క్యాప్స్ లాక్ ని ఆఫ్ చేసి పేరు మొత్తాన్ని మనం టైప్ చేసుకోవాలి. సో సార్ మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్యాప్స్ లాక్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలి అంటున్నారు కదా, అసలు ఇది ఆన్ ఆఫ్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా తెలుస్తుంది? సో ఈ క్యాప్స్ లాక్స్ ని ఆన్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక 3 లైట్స్ ఉంటాయండి. 3 లైట్స్ ఉంటాయి. ఒకటి నమ్ లాక్ లైట్, ఫస్ట్ ది నంబర్ లాక్ లైట్ అంటాం. అండ్ నెక్స్ట్ ది స్క్రోల్ లాక్ లైట్. ఓకే, లాస్ట్ ది స్క్రోల్ లాక్ లైట్ అండి. అండ్ మిడిల్ లో ఏదైతే ఉందో అది క్యాప్స్ లాక్ లైట్ అండి. మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసేటప్పుడు ఇక్కడ లైట్ కనుక వెలిగి ఉంటే మనం టైప్ చేసిన ప్రతిదీ కూడా క్యాపిటల్ లెటర్ లో పడుతుందండి. అదే క్యాప్స్ లాక్స్ మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ కనుక ఆఫ్ అయినట్లయితే మనం టైప్ చేసే ప్రతిదీ కూడా స్మాల్ లెటర్ లో పడుతుందండి. ఓకే, అండర్స్టాండ్. ఇది క్యాప్స్ లాక్ యొక్క యూజ్. అండ్ నెక్స్ట్ ఉండేది క్లియర్ గా అర్థమైంది కదా, షిఫ్ట్ అండి. మీ డౌట్ నాకు అర్థమైంది. మనం టైప్ చేసే ప్రతిసారి క్యాప్స్ లాక్ ఆన్ చేసుకుని ఆఫ్ చేసుకుని టైప్ చేయాలా లేదా మామూలుగా టైప్ చేయొచ్చా అనేది. సో అంతే కదా. సో అప్పుడు ఏంటి అంటే
ఈ షిఫ్ట్ కీస్ అనేవి కీబోర్డ్ లో 2 ఉంటాయండి, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి. ఈ షిఫ్ట్ కీస్ అనేవి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి, రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి. ఓకే, అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ 2 ఇగోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి కనిపించింది కదా. సో ఈ 2 కూడా ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం టైప్ చేసేటప్పుడు ఫుల్ స్టాప్ తర్వాత ఏదైనా క్యాపిటల్ లెటర్ రావాలి అంటే మళ్ళీ మనం క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఆ లెటర్ ని టైప్ చేసి మళ్ళీ క్యాప్స్ లాక్ ఆఫ్ చేసి మిగతా లెటర్ టైప్ చేయాలి అంటే మనకి కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఆ స్పీడ్ గా టైప్ చేసేటప్పుడు. అలా కాకుండా మనం టైప్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైతే క్యాపిటల్ లెటర్ కావాలనుకుంటున్నామో షిఫ్ట్ కీని ప్రెస్ చేసి ఏ లెటర్ అయితే క్యాపిటల్ కావాలనుకుంటున్నామో ఆ లెటర్ ని మనం టైప్ చేయగలిగితే, ఈ షిఫ్ట్ కీని ప్రెస్ చేసి మనం ఆ లెటర్ ని కనుక టైప్ చేయగలిగితే ఆటోమేటిక్ గా ఆ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ లో వచ్చేస్తుంది. ఓకే, దాంతో పాటుగా ఇంకా దేనికి యూజ్ అంటే ఇక్కడ అన్ని కూడా 2 సింబల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ప్లేస్ లో చూసారా, ఇవి 2 ఉన్నాయి, ఫుల్ స్టాప్ ఉన్ని, పైన గ్రేటర్ దెన్, ఇక్కడ కామా ఉన్ని, లెస్ దెన్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఆబ్లిక్. సార్ మనం ఏం టైప్ చేస్తే ఏవి పడతాయి? సో మనం ఫస్ట్ టైప్ చేసేటప్పుడు క్రిందన ఏవైతే ఉన్నాయో అవన్నీ పడతాయండి. ఇక్కడ అన్ని దగ్గరలో కూడా మ్యాక్సిమం 2 ఉన్నాయి. మనం టైప్ చేసేటప్పుడు అన్ని కూడా క్రిందన ఏ సింబల్స్ అయితే ఉన్నాయో అవన్నీ పడతాయండి. మరి పై సింబల్స్ పడాలంటే ఏం చేయాలి అంటే షిఫ్ట్ క్లిక్ చేసి ఏ సింబల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సింబల్ ని క్లిక్ చేయాలండి. షిఫ్ట్ క్లిక్ చేసి ఆ సింబల్ ని క్లిక్ చేస్తే మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ సింబల్ అనమాట టైప్ అవుతూ ఉంటుంది. షిఫ్ట్ క్లిక్ చేయకపోతే ఏమవుద్ది అంటే దాని క్రిందన ఏ సింబల్ అయితే ఉందో ఆ సింబల్ టైప్ అవుద్ది అండి. అండర్స్టాండ్? ఓకే, మనకి షిఫ్ట్ కీ తర్వాత మనకి ఎందుకు సార్ 2 వైపులు మనకి షిఫ్ట్ కీ ఇచ్చాడు అంటే మనం ఆపరేట్ చేసేటప్పుడు ఏదైనా టైప్ చేసేటప్పుడు ఈ షిఫ్ట్ కీ ద్వారా ఇక్కడికి ఏవైతే లెటర్స్ దగ్గరగా ఉన్నాయో వాటిని టైప్ చేయడానికి, ఈ షిఫ్ట్ కీ ద్వారా ఇటువైపు ఏవైతే లెటర్స్ దగ్గరగా ఉన్నాయో వాటిని టైప్ చేయడానికి ఈజీగా ఉండడానికి ఈ షిఫ్ట్ కీని బోత్ సైడ్ ఇచ్చాడు అనమాట. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఉండేది సిటిఆర్ఎల్. సో దీన్ని సిటిఆర్ఎల్ అని చదవకూడదండి, కంట్రోల్ అని చదవాలి. ఏంటని చదవాలి? కంట్రోల్. ఈ కంట్రోల్ కీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొన్ని స్పెషల్ పర్పసెస్ ఆ స్పెషల్ పర్పస్ ఏంటి అంటే అన్ని కూడా మాక్సిమం షార్ట్ కట్ కీస్ లో యూజ్ అవుతుందండి. ఈ షార్ట్ కట్ కీస్ అనేవి Ctrl+A నుంచి Ctrl+Z వరకు షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. అవి ఏంటనేది నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ కంట్రోల్ కూడా కీబోర్డ్ కి 2 ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆల్ట్ దీన్నే ఆల్టర్నేట్ కీ అంటారు. సో ఈ ఆల్ట్ కీ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే వీటిని కూడా కొన్ని స్పెషల్ పర్పసెస్ లోనే కొన్ని సందర్భాల్లో షార్ట్ కట్ గాను యూజ్ చేస్తారు. ఓకే, సో ఈ ఆల్ట్ కీని ఎక్కువగా మన ఎంఎస్ వర్డ్ అలాంటి వాటిల్లో మెనూస్ దేన్నైనా ఈజీగా సెలెక్ట్ చేయడానికి ఈ ఆల్ట్ కీని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఈ ఆల్ట్ కీస్ కూడా 2 ఉంటాయి. ఆల్ట్ కీస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ విండో కీ. ఓకే, మనకి నెక్స్ట్ కీ ఏంటి అంటే విండో కీ అండి. విండో కీ ఈ విండో కీ అనేది ఏంటి అంటే స్టార్ట్ బటన్ అండి. ఈ విండో కీ దీన్ని ఏమంటారంటే స్టార్ట్ బటన్ అంటారు. దీన్నే విండో కీ అని కూడా అంటాం. జనరల్ గా విండో కీ అని ఇస్తాడు, స్టార్ట్ బటన్ అని ఇవ్వడు. ఈ స్టార్ట్ బటన్ అని ఎందుకు అంటాము అంటే మనం విండో కీని ప్రెస్ చేస్తే స్టార్ట్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. మన కంప్యూటర్ లో ఉండే స్టార్ట్. ఓకే, ఈ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఈ విండోతో ఆర్ని కానీ క్లిక్ చేసాం అనుకోండి, Window+R రన్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ మనం నిన్న రన్ కోసం తెలుసుకున్నాం. రన్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రన్ ఆప్షన్ లో ఏంటి యూసేజ్ అని చెప్పుకున్నాము, ఏవైనా ఫైల్స్ ని షార్ట్ కట్ లో ఓపెన్ చేయడానికి, ప్రోగ్రామ్స్. అందులో వర్డ్ ఒకటి చెప్పుకున్నాం. ఈ వర్డ్ డైరెక్ట్ గా ఎంఎస్ ఆఫీస్ వర్డ్ అంటే రాదండి, దీనికి ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఏంటి అంటే ఇక్కడ అదే ఇంపార్టెంట్.
విన్ వర్డ్. అండ్ నెక్స్ట్ నోట్ ప్యాడ్ అని ఉందనుకోండి, దాన్ని నోట్ ప్యాడ్ అని డైరెక్ట్గా టైప్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ వర్డ్ ప్యాడ్ ఉందనుకోండి, వర్డ్ ప్యాడ్ అని టైప్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఎంఎస్ పెయింట్ ఉందనుకోండి, మైక్రోసాఫ్ట్ పెయింట్, దానికి సింపుల్గా ఎంఎస్ పెయింట్ అని టైప్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఎక్సెల్ ఉందనుకోండి, ఎంఎస్ ఎక్సెల్, దాన్ని ఎంఎస్ ఎక్సెల్ అనకూడదండి, ఓన్లీ ఎక్సెల్ అంటే ఓపెన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పవర్ పాయింట్ ఉందనుకోండి, డైరెక్ట్ గా పవర్ పాయింట్ అని రాయకూడదండి, పవర్ పిఎన్టీ అని టైప్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా స్మాల్ లెటర్ లో స్టార్ట్ చేస్తే స్మాల్ లెటర్ లోను, క్యాపిటల్ లెటర్ లో స్టార్ట్ చేస్తే క్యాపిటల్ లెటర్ లోను మాత్రమే టైప్ చేయాలండి. ఒకటి స్మాల్ ఒకటి క్యాపిటల్ టైప్ చేస్తే ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్ గ్రామర్ ఇక్కడ యూజ్ చేసాం అనుకోండి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉండాలి, మిగతా స్మాల్ లో ఉండాలి అని, ఖచ్చితంగా ఇవేవి ఓపెన్ అవ్వవు. ఇవి ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అన్ని కూడా స్మాల్ లెటర్ లోనే టైప్ చేయాలి, లేదా అన్ని కూడా క్యాపిటల్ లెటర్ లోనే టైప్ చేయాలి. సపోజ్ విండో ప్లస్ ఎం అని ఉందనుకోండి, విండో ఎం అండి. ఈ విండో ఎం అనేది దేనికి యూజ్ చేస్తామంటే మినిమైజ్ అండి. జనరల్ గా ఈ మినిమైజ్ ని యూజ్ చేయాలంటే ఏం చేస్తామంటే ఆల్ట్ స్పేస్ అన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఆల్ట్ స్పేస్ బార్ అంటారు దాన్ని, స్పేస్ బార్ ఎన్, ఈ 3 కీస్ ని కలిపి యూజ్ చేస్తే ఏమి ఆప్షన్ ఇది అవుద్దో విండో ప్లస్ ఎం ని యూజ్ చేసినా అదే అవుద్దండి. ఓకే, అండర్స్టాండ్? ఇది విండో కీ కోసం. అండ్ నెక్స్ట్ కీ మనకి ఏంటి అంటే స్పేస్ బార్ అండి. ఈ విండో కీస్ కూడా 2 ఉంటాయండి, మన కంప్యూటర్ లో 2 ఉంటాయి విండో కీస్ కూడా. ఓకే, మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, క్లియర్ గా వినండి, క్వశ్చన్ ఏంటి అంటే మల్టీమీడియా కీబోర్డ్ లో ఉండే షిఫ్ట్ కీల సంఖ్య ఎంత, లేదా మల్టీమీడియా కీబోర్డ్ లో షిఫ్ట్ కీలు ఎన్ని ఉంటాయి? హౌ మెనీ షిఫ్ట్ కీస్ ఆర్ దేర్ ఇన్ మల్టీమీడియా కీబోర్డ్? మనకి ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడండి ఈ క్వశ్చన్. జనరల్ గా అయితే అది మల్టీమీడియా కీబోర్డ్ కావచ్చు, స్టాండర్డ్ కీబోర్డ్ కావచ్చు, ఏ కీబోర్డ్ లో అయినా షిఫ్ట్ కీలు రెండే ఉంటాయండి. అది మల్టీమీడియా కీబోర్డ్ కావచ్చు, స్టాండర్డ్ కీబోర్డ్ కావచ్చు, ఏ కీబోర్డ్ లో అయినా షిఫ్ట్ కీలు రెండే ఉంటాయి. బట్ మన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ హౌ మెనీ షిఫ్ట్ కీస్ ఆర్ దేర్ ఇన్ మల్టీమీడియా కీబోర్డ్ అంటాడు. అదేంటి మల్టీమీడియా కీబోర్డ్ అన్నాడు, అందులో ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటాయంటే అందులో ఏమి ఉండవండి, అందులో ఉండేవి కూడా రెండే. ఓకే, అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. స్పేస్ బార్. ఈ స్పేస్ బార్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ద లాంగెస్ట్ కీ ఇన్ ద కీబోర్డ్ లో అతి పెద్ద కీ స్పేస్ బార్ అండి. ఈ స్పేస్ బార్ ని మనం దేనికి యూజ్ చేస్తాము అంటే ఎక్కువగా ఓడ్కి మధ్యన సింగిల్ క్యారెక్టర్ ని స్పేస్ ని యూజ్ చేయడానికి, స్పేస్ ఇవ్వడానికి. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో షార్ట్ కట్ కీగా దీన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, ఎక్కువగా ఈ స్పేస్ బార్ దేనికి ఉపయోగిస్తాము? ఓడికి మధ్యన స్పేస్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. అండర్స్టాండ్? దీనిలో ఇంపార్టెంట్ ఏంటంటే ద లాంగెస్ట్ కీ ఇన్ ద కీబోర్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఈ స్పేస్ బార్ మీకు తెలుసు కదా, మీకు తెలుసనే చూపించట్లేదు కీబోర్డ్ ని. ఓకే, ఇది స్పేస్ బార్, ఇది ఆల్టర్నేట్, ఇది విండో. ఓకే, ఇది కంట్రోల్, షిఫ్ట్, మళ్ళీ ఎంటర్ అండ్ బ్యాక్ స్పేస్. ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎంటర్ అండ్ బ్యాక్ స్పేస్. ఈ ఎంటర్ కీ యొక్క సింబల్ ఇదండి, ఇలా ఉంటుంది. ఈ ఎంటర్ కీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డెస్క్ టాప్ లో ఎంటర్ కీని యూజ్ చేస్తే సెలెక్ట్ చేసి ఉన్న ఫైల్ ని ఓపెన్ చేయడానికి, లేదు ఎంఎస్ వర్డ్ లో కనుక ఓపెన్ చేసినట్లయితే ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి కర్సర్ ని మూవ్ చేయడానికి, ఒక లైన్ నుంచి ఇంకో లైన్ ని కర్సర్ ని
మూవ్ చేయడానికి. ఓకే, అండ్ ఎంఎస్ ఎక్సెల్లో అయితే ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి మూవ్ అవడానికి, ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి మూవ్ అవడానికి, క్రిందకి రావడానికి ఓకే ఈ ఎంటర్ కీని యూజ్ చేస్తాం. అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కలా యూజ్ చేస్తాం. ఈ ఎంటర్ కీ అనేది చాలా యూజ్ అండి. కొన్ని సందర్భాల్లో ఓకే ఆప్షన్ కూడా ఈ ఎంటర్ కీని యూజ్ చేస్తాం. ఓకే ఆప్షన్ ఎక్కడైనా వస్తే అక్కడ ఎంటర్ని మనం ప్రెస్ చేయొచ్చు. ఓకే, మౌస్ లో లెఫ్ట్ బటన్ కి బదులుగా కొన్ని సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తాం. మౌస్ లో లెఫ్ట్ బటన్ బదులుగా కొన్ని సందర్భాల్లో ఈ ఎంటర్ కీని యూజ్ చేస్తాం అనమాట. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ బ్యాక్ స్పేస్. చాలా జాగ్రత్తగా వినండి. బ్యాక్ స్పేస్ ఇక్కడ మీకు రెండు కీస్ కోసం ఇక్కడే చెప్తానండి. బ్యాక్ స్పేస్ అండ్ డిలీట్. ఏంటి సార్ రెండు ఒకేసారి చెప్తున్నారు అంటే ఈ రెండింటికి చిన్న కన్ఫ్యూజ్ ఉందండి. అదేంటి అంటే నేను టైప్ చేసేసాను నేము. నేను టైప్ చేసిన పక్కన కర్సర్ అనేది ఉందండి. నేను టైప్ చేసిన పక్కన కర్సర్ అనేది ఉంది. ఇప్పుడు ఈ నేమ్లో ఏదో మిస్టేక్ ఉంది, దాన్ని నేను చెరపాలి. ఓకే, చెరపాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఈ కర్సర్ ఎక్కడైతే ఉందో ఆ కర్సర్ నుంచి లెఫ్ట్ సైడ్ కి మనం రిమూవ్ చేయాలి, ఎరేస్ చేయాలి అంటే ఈ బ్యాక్ స్పేస్ కీని యూజ్ చేయాలండి. ఈ లెఫ్ట్ సైడ్ కి మనం ఎరేస్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ కీని యూజ్ చేయాలి. అదే ఒకవేళ రైట్ సైడ్ ఇంకో నేమ్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే అనుకుందాం. ఇంకో నేమ్ ఉండేటప్పుడు అప్పుడు ఏమవుద్ది అంటే ఈ రైట్ సైడ్ కి చెరపాలి అంటే ఈ బ్యాక్ స్పేస్ కీని యూజ్ చేయకూడదండి, డిలీట్ కీని యూజ్ చేయాలి. ఈ డిలీట్ కీని యూజ్ చేయడం ద్వారా ఒక్కొక్క క్యారెక్టర్ కూడా రైట్ సైడ్ నుంచి చెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ బ్యాక్ స్పేస్ కీని యూజ్ చేయడం ద్వారా లెఫ్ట్ సైడ్ ఒక్కొక్క క్యారెక్టర్ అన్నమాట చెరుగుతూ ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్? సో హియర్ వాట్ ఈస్ కర్సర్? వాట్ ఈస్ కర్సర్? కర్సర్ అంటే ఏంటి? జనరల్ గా అందరూ కర్సర్ అంటే డెస్క్టాప్ పైన కనిపిస్తుంది కదా, దీన్ని యారో సింబల్, యారో మార్క్ ఉంటుంది కదా, దీన్ని కర్సర్ అని చెప్తారండి. దిస్ ఈజ్ నాట్ ఏ కర్సర్, దిస్ ఈజ్ మౌస్ పాయింటర్. దిస్ ఈజ్ మౌస్ పాయింటర్. సో వాట్ ఈస్ కర్సర్? దెన్ వాట్ ఈస్ కర్సర్? ఇది ఒకవేళ మౌస్ పాయింటర్ అయితే మరి కర్సర్ అంటే ఏంటి? ఒక లైన్ అండి. దీన్ని ఎలా చెప్తాము అంటే ద బ్లింకింగ్ లైన్ appears on the screen is called cursor. The blinking line. ఇలా మన కర్సర్ అనేది ఎప్పుడు కూడా వర్డ్ అనే టైప్ చేస్తున్నంతసేపు ఇలా బ్లింక్ అవుతూ ఉంటుందండి. సో అలా బ్లింక్ అవడం వల్ల దాన్ని ఏమంటాము అంటే the blinking line appears on the screen is called cursor. Not this one is cursor, this one only cursor. This one is mouse pointer. This is called as a mouse pointer. జనరల్ గా యారో సింబల్ ఉంటుంది కదా, దాన్నే కర్సర్ అంటాం అని చెప్తుంటారు. ఆ యారో సింబల్ ఉండే దాన్ని కర్సర్ అనరండి, మౌస్ పాయింటర్ అంటారు. ఏమంటారు? మౌస్ పాయింటర్. అండ్ నెక్స్ట్ ఇందులో మనం ఇంకా తెలుసుకోవాల్సినవి పేజ్ అప్, పేజ్ డౌన్. ఈ పేజ్ అప్, పేజ్ డౌన్ కీస్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనం టైప్ చేసేటప్పుడు అందులోనే ఉంది. ఎక్కువ పేజెస్ వచ్చాయి అనుకోండి, ఆ పేజీని ఎక్కువ వెయిట్తో చూసేటప్పుడు పేజీ అనేది మనకి సింగిల్ గా కనిపించదు. సింగిల్ పేజీలో కనిపించకుండా ఏమవుతుందంటే పైకి కిందకి వెళ్ళిపోతుంటది. ఒకవేళ క్రిందకు వచ్చేసింది అనుకోండి, మనం పైన చూడాలనుకుంటే పేజ్ అప్, లేదు పైనుంచి ఉన్నాం అనుకోండి క్రిందన పేజ్ డౌన్ లో చూడాలంటే పేజ్ డౌన్. దీనికి స్క్రాలర్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రాలర్ అనేది ఎందులో ఉంటదంటే మౌస్ లో ఉంటదండి, మౌస్ లో ఉంటది. ఆ మౌస్ లో ఎలా ఉంటది ఏంటంటే తర్వాత చెప్పుకుందాం ఫర్దర్ గా. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటు ఇన్సర్ట్, డిలీట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇన్సర్ట్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఫైల్లో ఇంకో ఫైల్ ని ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ ఇన్సర్ట్ ఆప్షన్ ని ఉపయోగిస్తాం. ఓకే, అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ ఉండేది ఎండ్ హోమ్ అండి. ఎండ్ హోమ్. ఎండ్ అంటే ఏంటి అంటే పేజీలో చివరి పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పేజీలో
చివరి పార్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎండ్ అంటామండి. ఎండ్. ఇక్కడికి కర్సర్ రావాలి అంటే ఈ ఎండ్ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఈ మిడిల్లో ఎక్కడ ఉండే కర్సర్ అయినా ఇక్కడికి వచ్చేస్తుంది. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ హోమ్ అండి. హోమ్ అంటే ఏంటి అంటే కర్సర్ అనేది ఈ లైన్ లో కానీ ఈ లైన్ లో కానీ ఎక్కడున్నా సరే స్టార్టింగ్ లెటర్ ఎక్కడైతే ఉందో ఆ లెటర్ ప్లేస్ కి వచ్చేదాన్నే హోమ్ అంటామండి. ఓకే. ఈ కీస్ ద్వారా షార్ట్ కట్ కీస్ అనేవి ఎలా తయారయ్యేవి, ఆ షార్ట్ కట్ కీస్ ఎలా ఉంటాయి అనేది మనం ఫర్దర్ గా చెప్పుకుందాం. ఇక్కడ మీకు మౌస్ కోసం చెప్తానని చెప్పాను, దానికోసం కొద్దిగా చిన్న క్లూ ఇస్తాను చూడండి. మౌస్ లో జనరల్ గా 2 బటన్స్ ఉంటాయా 3 బటన్స్ ఉంటాయా? మౌస్ లో ఎప్పుడు కూడా 3 బటన్స్ ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 3 బటన్స్. ఒకటి రైట్ బటన్, 2 లెఫ్ట్ బటన్, దిస్ ఈజ్ స్క్రోలర్ అండి. స్క్రోలర్. ఈ రైట్ బటన్ అనేది ఏదైనా ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి, క్లియర్ గా రాసుకోండి, ఆప్షన్ ని ఓపెన్ చేయడానికి. ఈ లెఫ్ట్ బటన్ అనేది ఆప్షన్ ని సెలెక్ట్ చేయడానికి. ఓకే. అండ్ ఈ స్క్రోలర్ అనేది పైకి క్రిందకి మూవ్ చేయడానికి, అప్ అండ్ డౌన్ కి మూవ్ చేయడానికి. ఓకే, అండర్స్టాండ్? ఇది మౌస్ కోసం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా షార్ట్ కట్ కీస్ A to Z షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ మీకు రాబోయే క్లాసెస్ లో చెప్తాను. ఓకే.